నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ నేత కిడ్నాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు గ్రామంలో హైడ్రామా నడిచింది. తనను కాంగ్రెస్ మద్దతుదారులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారని గులాబీ పార్టీ నేత ఆరోపిస్తున్నారు. అసలు కిడ్నాప్ అనేది పెద్ద డ్రామా అని, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవ ప్రతిపాదన తామే తెచ్చామని ఊరి జనం మాట. ఉనికి కోసమే కొన్ని రాజకీయ పార్టీలు, పలు సంఘాలు కుట్రకు తెరలిపాయని ఆ గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికల వేళ ఇప్పుడు ఎల్లమ్మగూడెంలో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ప్రత్యర్థి పార్టీలకు ఆ ఊరి వ్యవహారం రాజకీయ పావుగా మారింది. మరి బీఆర్ఎస్ నేత కిడ్నాప్ కథలో వాస్తవం ఎంత, ఎల్లమ్మగూడెంలో ఏం జరిగింది అన్న దానిపై ఐ న్యూస్ నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ పార్టీ నేత కిడ్నాప్ వ్యవహారం చర్చకు రచ్చకు తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తనను చిత్రహింసలకు గురి చేసినటువంటి ఆరోపణలు అయితే యాదగిరి వినిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే కిడ్నాప్కు గురైనటువంటి యాదగిరి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఆ రోజు కిడ్నాప్ వ్యవహారం సంబంధించి ఆ రోజు ఏం జరిగింది సార్? నామినేషన్ వేయడానికి 29వ తారీఖు మార్నింగ్ వెహికల్ తీసుకోవడానికి నేను నగరకల్లో మా పిల్లలను చదువు కోసం నగరకల్లో ఉంటున్నాను, ముసి రోడ్లో. నేను మా పిల్లలను మా భార్య పిల్లల్ని నామినేషన్ వేయడానికి తీసుకుపోవడం కోసం ఒక కార్ వెహికల్ మాట్లాడుకుందామని లోకల్కి వచ్చాను రోడ్డు మీదకి. హలో ఫ్రెండ్, బాగున్నావా అంటే ఆడెవడో తెలిసిన వాళ్ళు లేకుండా నమస్తే నేను బాగానే ఉన్నా అని చెప్పిన. వేరేగానే వచ్చిండు, హలో బాగున్నావా అని ఇట్లా మామూలు కిడ్నాప్ ఎంతమంది చేసారు, నిన్ను ఎన్ని గంటలు తిప్పారు? అసలు నలుగురు కలిసి బలవంతంగా కార్లో తీసుకెళ్ళి హైదరాబాద్ రోడ్డుకు తీసుకెళ్ళిర్రు. అట్లానే కటంగూరు ఆటిపాముల దాటగానే మా ఊరు సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి అరే ఏమరా నామినేషన్ వేస్తున్నామంట గారా అంటే, ఏమో మామయ్య అని నేను భయంతో ఉనికిపోయి మామూలుగా భయభ్రాంతులకు గురైనా. నేను కార్లు వేయడంతో నాకు పక్కమట్టి కత్తులు పెట్టిర్రు. సముద్రం నువ్వు ఎట్లా వేసినావు, మామూలుగా ఏమనుకుంటున్నావు నామినేషన్ పోతున్నామంట అని దుర్భాషలు ఆడుతూ మామూలుగా నన్ను తీసుకెళ్ళిర్రు. ఆటిపాములను దాటిన తర్వాతకి ఆయన ఫోన్ లైన్లోకి వచ్చిండు. అరే నువ్వేమనుకుంటున్నావురా, ఫస్ట్ ఏమనుకుంటున్నావురా, నువ్వు నామినేషన్ వేయబోతున్నావు అంటగారంటే అట్లాంటిది ఏం లేదు మామయ్య అంటే, మాకు అన్నీ తెలుసులేరా, ఏది చెప్తే వీళ్ళు అదేను మామూలుగా నువ్వు మళ్ళీ 5:30కు నువ్వు ఏడున్నావు అడు వదిలిపెడతారు, నువ్వు ఇవన్నీ నాకు ముచ్చట చెప్పకండి. అట్లనకు మామయ్య ఏదైనా ఉంటే మాట్లాడదాం కదా మామయ్య అంటే, నువ్వు ఇవన్నీ నాకు ముచ్చట చెప్పకరా, నువ్వు ఇవన్నీ ఏం చెప్పకని ఫోన్ కట్ చేసిండు. ఫోన్ కట్ చేసినాక వీళ్ళు చెప్పిరా నేను నైట్ నుంచి దేవులాడిరు, ఇంటికి పోతే వెళ్ళమూడని లేవు, నువ్వు మామూలుగా నీ రూమ్ అడ్రస్ గట్టి తెలియదు, నీకు 5:30 నుంచే ఫాలోయింగ్ పెట్టిండు, నువ్వు పోతావని నామినేషన్ పోతావని. నాకంటే పెద్ద మోతిబారు వారు దుర్భాషలు ఆడుతూ మామూలుగా కొట్టిరు, ఇట్లా మామూలుగా ఇట్లా గుద్దడం, మామూలుగా కాలు తొక్కడం చేసిరు. వల్ల మామూలుగా అరే నాయన ఇట్లా నువ్వు తెలిసిన వ్యక్తివి అన్నావు కానీ నీ దండం పెడతాను, నీ కాలు మొక్కుతాను, ఏదన్నా ఒక సాయం అని అంటే, నేను చంపేటోళ్ళే, ఇంకా ఆయన కంట్ల పడలేవు, అక్కడ దొరికితే నువ్వు మాకు దొరికినావు, ఆయన దొరికితే నీ చంపేటోళ్ళే, బరాబర్ చంపేటోళ్ళేమని అని చెప్పిండు. ఆయన పోగానే కట్టంగురు దగ్గర పోగానే నా ఫోన్ గుంజుకొని ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఫస్ట్ ఇక్కడి నుంచే ఫోన్ కార్లో నెట్టడంతో ఫోన్ తీసుకున్నారు. అక్కడ పోగానే ఫోన్లో ఉన్న సిమ్ లాగేసుకొని మామూలుగా ఇక దుర్భాషలు ఆడుతూ తీసుకుపోయిన తర్వాత కొద్ది దూరం తీసుకుపోయిన తర్వాతకి ఒక బెల్ట్ షాప్ కాడికి ఒక 1.5 జర్నీ తర్వాతకి ఒక బెల్ట్ షాప్ కాడ మందు తీసుకున్నారు. బెల్ట్ షాప్ దగ్గర తీసుకొని మామూలుగా మళ్ళీ కొద్ది దూరం ఒక 1 అవర్ జర్నీ చేసిన తర్వాతకి ఇట్లా షాకులు పెట్టిన మనం అరడానికి ఏం లేదు, మామూలుగా పబ్లిక్లో ఏదైనా నడిస్తే ఎవరైనా కాపాడతారు ఏమన్నా కానీ నువ్వేమనంటే చంపేస్తారు. ఆయనకంటే పెద్ద మోదిబారు వారు, ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసు కాక ఏమనుకుంటున్నారు సార్ బ్యాక్గ్రౌండ్ నీ స్టేజ్ ఏంది, నీ బతికింది అని దుర్భాషలు ఆడుతూ నన్ను విపరీతంగా వేధిస్తూ మామూలుగా ఇట్లా నేనేమన్నా వెసిలితే నేను కిడ్నాప్ చేసిరన్నావు, మందులు ఆపించిరన్నావు, పక్కన ఎవ్వరు లేరా, పక్కన జనాలు ఎవ్వరు లేరా? ఆపిస్తారు కదా సార్, మామూలుగా నేను ఇట్లా ఏమన్నా మొత్తుకుంటే మామూలుగా చంపుతారు. కార్లోనే కదా రన్నింగ్ లో పోతున్నాం, ఏడాగలేదు. ఏడాగకుండా అక్కడ కొద్దిగా జంగల్ లెక్క ఇట్లా మామూలుగా ఇప్పుడు ఆ బైబస్ లెక్క అట్లా పోయినప్పుడు మనుషులు లేని కాడ ఇట్లా రివల్ రన్నింగ్ లో వాళ్ళు బండ్లు పోతారు కదా, మనం ఇట్లా మొత్తుకుంటే గ్లాసులు ఉండే పొడిస్తే సార్ కుచితే చచ్చిపోతాం కదా. నేను వేసుకొచ్చి సర్పంచ్ లెక్క లేడు ఉన్నాడు, అసలు నేను బట్టలు నేను అవుతారా, వీడు సర్పంచ్ అంటే ఎవడన్నా నమ్ముతాడా అని వాళ్ళు అనుకొని ఇట్లా అన్నారు. అక్కడ పోయిన తర్వాతకి ప్యాజ్ పోసి గ్లాసులో మందు పోసారు. బండి నుంచి నేను దిగేది లేదు, బండి నుంచి దిగితే వాళ్ళే అంటారు కదా నువ్వు ఉరికినా చంపేస్తావని. నిన్ను కిడ్నాప్ చేసిరు అని చెప్పినావు, నిర్మానుష ప్రదేశాన్ని తీసుకుపోయారని చెప్పినావు. అక్కడ నుంచి ఒక దగ్గర దాబా నుంచి మీ భార్యకు మాట్లాడినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ రోజు నన్ను కిడ్నాప్ ఎవరు చేయలేదు మందని. వాస్తవానికి ఆడ ఆపి మధ్యలో మామూలుగా
నన్ను ఒక జంగల్ తీసుకుపోయి బట్టలు ఇప్పించారు. బట్టలు ఉన్నాయి పారేయమంటే ఏమొద్దన్న మీ దండం పెడతా కాల్ముక్తా అని చెప్పిన. ఏందన్న మీరు గిట్ట ఇట్లాంటి వాళ్ళే మామూలుగా నువ్వు నేను తెలుసన్నమాట అన్నగంటే ఆడ ఏమనుకున్నాడు పాపం ఇదొకటి ఆయన వీడు ఇంకేదన్నా మనం చెప్పండి ఏది చేయొద్దురా ఫస్ట్ ఈయన ఏమొద్దా మనం చెప్పిన దానికి ఏం చేయొద్దు అన్నాడు కదా. లాస్ట్ చివరికి ఎట్లా వదిలిపెట్టి నిమిషం బట్టలు ఇప్పించారు. వేరే వాడు ఇంకో బండి వచ్చింది వేరేగా ఆయన ఆ బండిది తీసుకొని వచ్చిండు బట్టలు తీసుకొని వచ్చిండు. వాళ్ళు అంత పెద్ద మూదబర్లే ఆడ నామినేషన్ వేయకుండా ఎవడన్నా వేస్తున్నారా ఊళ్ళో నీకు ఎందుకు నీ పానాల మీద కావాలి నేను భూమి మీద ఎత్తులు లేవు అని చెప్పిండ్రు. కానీ భయభ్రాంతులకు సార్ ఆ బట్టలు చచ్చినట్టుగా బట్టలు కూడా వీకి ఇప్పి మళ్ళీ బట్టలు వేసుకున్నా. ఆ సిమ్ గిట్ట ఆనే వదిలిపెట్టారు. ఫోన్ ఏమో ఆ బండ్లు ఉంది. ఇక మన మెషిన్తో దాదాపుగా ఒక 1 అవర్ వెయిట్ చేసి ఫోన్ మాట్లాడుతూనే ఎవరు బండిలో ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరేమో నయమట్టున్నారు. ఆ నుంచి వచ్చేసి మళ్ళీ ఒక కాడిపోయినా సార్ దాదాపు అప్పటికి నాకు వేధింపులు జరుగుతున్నాయి. మళ్ళీ ఆడగట మందులు వీళ్ళు ఒక కాటను రెండు కాటన్లు వేసుకురు సార్. నీ అదురుకైతే వాస్తవానికి ఆ వేళ్ళని అయితే ఎంత వేసినా చూడలేదు. ముందులో పెట్టుకురు మామూలుగా మళ్ళీ ఆడ తాగిరు. నాకు అల్లనే ముద్ర పోసిరు. మళ్ళీ పోసి మళ్ళీ తాపించి మళ్ళీ ఒక పచ్చిది రాగొట్టమని చెప్పారు. 90 రాగొట్టమంటే తప్పదు కదా సార్. వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి. పానాల కంటే ఎక్కువ కదా సార్. ఇక అది పరిస్థితి. అది జరిగిన తర్వాతకి ఏం చేశారు మళ్ళీ అరే ఒకరికి భోజనం చేయమని వాళ్ళకి చేసినాక మీ నలుగురం నిన్ను ఆని చెత్తుకొచ్చినప్పుడు నువ్వు ఏం బీకలేకపోయినావు నిమ్మలంగా నువ్వు ఏం చెప్పినట్టు తింటేనేమో ప్రాణాలతో బయటపడతావు లేకపోతే సస్తవరం నీ ఇష్టం అని చెప్పారు సార్. నైట్ 8:40కి తిపారు స్టేషన్లో సార్ మన నిన్ను వదిలేటప్పుడు ఏమని చెప్పిన వాళ్ళకి సార్ ఒకటి సార్ నన్ను ఖచ్చితంగా వదిలిపెట్టకపోదు వాళ్ళు. కాడి 1:30 కావచ్చు. ఒక కాడి తీసుకుపోయి అది ఫంక్షన్ హాల్ లెక్క ఉంది. అట్ లాస్ట్కు వెనక కూసబెట్టి ఇద్దరు ఎక్కడో పోయారు. ఇద్దరు న్యాయమటే ఉన్నారు. ఉన్నాక మళ్ళీ వాళ్ళు ఒక హోటల్ కాడి పోయారు. మందు వైన్ అన్ని తెచ్చుకొని మళ్ళీ ఆడ దావతుంది ముక్కలు గిక్కలు అన్ని చేపించి పబ్లిక్లో ముత్తుకోకని చెప్పారు. నాకు నువ్వు కుయ్యం అంటే సస్తవరు అని చెప్పారు. నిమ్మలంగా నటించు లేకపోతే సంస్థవరు అని నువ్వు మంచిదని చెప్తున్నావు. ఆయన గురించి నీకు తెలుసు గారు సంభవం అని చెప్పిండు. మామూలుగా మేము ఏదో బతిలాడి చేస్తాం కానీ అని చెప్పారు. ఆడిపోయినాక మా ఆమెకు సిమ్ వేసి 1:25 రాపించారు. ఆల్రెడీ సిమ్ వేసి ఇక నేను ఏమన్నా కానీ మధ్యలో 3 ఫోటోలు తీసుకురు. 3 ఆడ సిమ్ వేసి ఫస్ట్ నన్ను అన్నారు కదా నేను దోస్తులతో ఉన్నా నేను సర్లే నువ్వు నామినేషన్ వద్దు ఏమొద్దని ఒక మాట మాట్లాడని అన్నారు. నేనేమన్నా ఆ క్లూ కోసం నేను నాగలక్ష్మి నేను హైదరాబాద్ పోయిన దోస్తులతోటి కానీ ఇప్పుడు మాట మార్చిండి అని చెప్పి డిలీట్ చేసిర్రో నాకు ఏం చేసిరో తెలియదు. అలా సెల్ ఉంటుంది ఖచ్చితంగా. తోటి పోయినా నేను ఏడలే ఫ్రీగానే ఉన్నాను లేదు నాగలక్ష్మి ఏం కాదు నామినేషన్ గట్టి ఏమి కానీ మళ్ళీ మాట్లాడిచ్చింది వాళ్ళే. నీ కిడ్నాప్ వ్యవహారం అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతావు. నువ్వు చివరిగా చెప్పు చివరి వరకు బరిలో ఉంటావా? నీకు అంటే బరాబర్ వీళ్ళ నేర చరిత్ర ఏందో తెలుసు నాకు ఇంతవరకు వచ్చింది కదా. నేను బరాబర్ బరిలోనే ఉంటే ఖచ్చితంగా గెలిచి తీరుతా. జనాలు బుద్ధి చెప్తారు, జనాలు సమాధానం చెప్తారు. రైట్. ఇది తనను కిడ్నాప్ చేశారు, బట్టలు విప్పారు, నోట్లో మూత్రం దాపించారు అనేది బీఆర్ఎస్ పార్టీ నేత యాదగిరి చెప్తున్నటువంటి వర్షన్. ఇందులో వాస్తవం ఎంత వరకు ఉంటుంది అనేది మాత్రం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ నేత కిడ్నాప్ కథలో టిస్టుల మీద టిస్టులు బయటపడతా ఉన్నాయి. అతని చిత్రహింసలకు కాంగ్రెస్ నేతలు గురి చేసి భయపెట్టారనేటువంటి ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులు మరో ఆరోపణలు అయితే వినపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అటువంటి కుట్రలు జరగలేదనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. నిజంగా అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సందీప్ రెడ్డి మనతో ఉన్నారు. అన్న, ఆ రోజు ఏం జరిగింది? కిడ్నాప్ కథ సంబంధించి అసలు ఏం జరిగింది? అసలు ఈ కిడ్నాప్ అనేది ఒక పెద్ద కథ అండి. కిడ్నాప్ అనేది ఒక డ్రామా. ఇది వాస్తవానికి యాదగిరి అనే వ్యక్తి రీహాబిలిటేషన్ పేషెంటు. బతి స్థిమితం సరిగా ఉండదు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. అట్లాంటి వ్యక్తిని భూపాల్ రెడ్డి ఇక్కడ ఎవరు కూడా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇనాన్మస్ కావాలి ఊరు అని చెప్పేసి ఊరు డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి 18 రకాల పనులు చేసుకోవడం జరిగింది. ఈ అభివృద్ధిని అంతా చూసిన తర్వాతకి టీఆర్ఎస్ వాళ్ళు కూడా సరే నీకు అవకాశం ఇస్తే మాకు అధికారంలో లేవు, మేము మీకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తారు కాబట్టి మీకు అవకాశం ఇస్తాం, మీరు చేసుకోండి అని చెప్పి ఇనాన్మస్ చేసుకుందాం అని చెప్పి మాట్లాడడం జరిగింది. మాట్లాడగానే దానికి అంగీకారం తెలిపిన తర్వాతకి భూపాల్ రెడ్డి అట్లెట్లయితుందని చెప్పి టీఆర్ఎస్ నాయకులని అందరినీ కూడా తిట్టి ఆ తర్వాత యాదగిరి పార్టీకి వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి యాదగిరికి సంబంధం లేనప్పటికీ యాదగిరిని తీసుకొచ్చేసి పోటీలో, ఎందుకంటే పోటీ అవుతా నామినేషన్ వేసిరా నీకు 15 లక్షలు ఇస్తా అని చెప్పడం జరిగిందని ఈ రోజు నాకు కొంతమంది చెప్పడం జరిగింది. అతను వేస్తా అన్నాడట. వేస్తా అన్న తర్వాతకి నాకుతో సంప్రదించడం జరిగింది. మళ్ళీ వాళ్ళ భార్య సంప్రదించింది. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సహజమేది, కానీ మీరు ఎందుకు ఏకగ్రీవం అనే ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చారు? నేను తీసుకురాలేదండి. గ్రామస్తులందరూ కూడా మంత్రి గారు
30 లక్షల రూపాయలు ఎవరైతే ఇనానిమస్ గా జరుగుతుందో ఆ గ్రామానికి 30 లక్షల రూపాయలు నిధులు ఇస్తానని చెప్పడంతో మాకు చిన్న ఆశ అండి. మీరు గ్రామాన్ని చూడండి, నాకు ఈ 5 సంవత్సరాల్లో గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలని చెప్పి నేను ప్రతినిత్యం యువకులందరితో కలిసి దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాను. ఇప్పటికే 110 కోట్ల రూపాయలు ఎల్లమ్మగూడెం చిన్న గ్రామం అయినప్పటికీ మా గ్రామానికి 110 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. 2 అంతస్తుల గ్రామ పంచాయతీ బిల్డింగు, సబ్ స్టేషను, 65 కోట్లతోని డబల్ రోడ్డు, ఊర్లో 33 ఫీట్ల సీసీ రోడ్డు, డ్రైనేజు, అదేవిధంగా చెరుకుపల్లి ఎల్లమ్మగూడెం నుంచి చెరుకుపల్లి డబల్ రోడ్డు, ఎల్లమ్మగూడెం నుంచి ఆరగూడెం రోడ్డు, ఎల్లమ్మగూడెం నుంచి చిరుమర్తి మాడుగులపల్లి వరకు డబల్ రోడ్డు, అదేవిధంగా ఇంటర్నల్ సీసీ రోడ్లు, కరెంటు సమస్య కోసం అని చెప్పేసి సబ్ స్టేషన్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 2 సంవత్సరాల లోపే ఇవన్నీ చేయించుకోవడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అయితే వాస్తవానికి నాకు సర్పంచ్ కూడా ఇంట్రెస్ట్ లేకుండే, గ్రామస్తులందరూ ప్రోద్బలంతోనే నువ్వైతేనే మంచిగా ఉంటుంది, నువ్వైతేనే అభివృద్ధి చేస్తావని చెప్పేసి అందరూ ముక్తఖండంతో అనడంతో నా భార్య వాణిని నేను సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబెట్టడం. సహజంగా ఎక్కడైనా పార్టీల మధ్య పోరు జరుగుతుంది, కానీ మీ గ్రామంలో కులాల మధ్య జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు బీసీ ఉద్యమం జరుగుతూ ఉంది, మీ ప్రత్యర్థి బీసీ, ఎట్లా చూస్తారు దీన్ని? వాస్తవానికి మా గ్రామంలో కులాలకు అసలు చోటు లేదండి. ఎందుకంటే నన్ను ఎవరు కూడా పటేలో దొరవారో సందీప్ రెడ్డి గారు అని పిలవరు. అందరూ కూడా అన్న, బావ, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి అంటూ మీరు ఎవరైనా అడగండి, సందీప్ నీకు ఏమవుతాడని మీరు గ్రామంలో ఎవరికైనా పోయి అడగండి, బావో, బామ్మార్దో, అన్నో, తమ్ముడు అంటారు తప్ప పటేలు దొరవారు ఎట్లా అన్నారండి. ఆ రోజులు పోయినాయి. ఆమె రుబాబు చేసేది లేదు. వాళ్ళ రాజకీయ పబ్బం కోసం మాత్రమే ఇవన్నీ కూడా చేసి మా గ్రామస్తులు ఎవరు లేరండి. ఈ ఉద్యమంలో మా గ్రామస్తులు ఎవరు లేరు, మా ఓటర్లు ఎవరు లేరు. ఇదంతా కూడా బయట నుంచి తీసుకొస్తున్నారు. 20-30 మందిని తీసుకొచ్చి ఊర్లోని భయభ్రాంతులు చేస్తున్నారు. మొన్న తీన్మార్ మల్లన్న గారు వచ్చినప్పుడు 300 నుంచి 400 మంది బయట వాళ్ళు వచ్చేసి ఊరు మీద పడితే మేము అప్పటికి చెప్పినాం, ఎవ్వరు కూడా మీరు సపోర్ట్ చేయకండి, ఏది చేసినా నా మీదకే వస్తుంది. ఇప్పటికే ఏది చేయకుండానే నా మీద పెద్ద నిందపడ్డది. మూత్రం తాగించింది అనడం అనేది పెద్ద అసలు నేను ఈరోజు ఒక మీ మీడియా తరఫున అడుగుతున్నాండి, దీన్ని టెలికాస్ట్ అన్ని టీవీలు కూడా చేయాలి. నాకు 2 పిల్లలండి, బాబు, పాప. నేను నా ఊళ్ళో ఒక దేవాలయం కట్టించిన, అమ్మవారి దేవాలయం. ఆ దేవాలయానికి 2 నేను తడి బట్టలతోనే వచ్చి నేను ప్రమాణం చేస్తాను ఆ పిల్లల మీద. భూపాల్ రెడ్డి కూడా ఉరుమడ్లలో గుడి కట్టించిండు. ఆ గుడికి ఆయనకున్న ఒక్కగానొక్క బిడ్డను తీసుకొని వచ్చి తడి బట్టలతో చేసి నేను మూత్రం దాపిచ్చి ఆయనని చిత్రహింసలు పెట్టినట్టయితే నేను దేనికైనా నేను ఈ మాటకి కట్టుబడి ఉంటాడేమో భూపాల్ రెడ్డి అడగండి. ఓపెన్గా నేను రాజీనామా ఇప్పుడే నేను విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతా సార్. ఇప్పుడు ఈ జనాలంతా ఉన్నారు, మీరందరూ ఇంటూ ఉన్నారు. ఈ ఇష్యూ అంటే బీసీ ఉద్యమం అనేటువంటి ఇష్యూ తెరపైకి వచ్చింది. మీకేమన్నా మైనస్ అవుతుంది? ఇక్కడ అందరు ఉన్నారు. లేదండి, నాకు మైనస్ అనేది లేదు. నాకు బీసీలు రోజు నా పక్కన ఉండేవాళ్ళు. నేను ఈ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు 11-12 దాకా రాత్రిపూట నా ఎంట నా బీసీలే ఉంటారు, నా ఎస్సీలే ఉంటారు, నా అనగారిన వర్గాలే ఉంటారు. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకుంటారు, నేను ఆపదలో ఉంటే నన్ను ఆదుకుంటారు, వాళ్ళ ఆపదలో ఉంటే నేను ఆదుకుంటా. అంతే తప్ప కులాలకు చోటు లేదు. మా గ్రామంలో రెడ్డి కులం, యాదవ కులం, గౌడ కులం, శాఖల వాళ్ళు ఎస్సీ మాదిగా ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా నాకు మద్దతుగా ఉంటారు. మీరు 11వ తారీఖు రోజు చూడండి. ఇదంతా వద్దు, కావాలంటే నేను ప్రచారం కూడా చేయకుండా ఉండి ఇంటికాడ ఉండమంటే ఉంటా. కాబట్టి ఉండి కూడా నా ప్రజలు, నా బీసీలు, మా మహిళలు అందరు కలిసి నన్ను గెలిపిస్తారు. దీనికి ఎవరు కూడా మీరు బయట నుంచి రాకుండా ఉండండి. ఈ రోజు నుంచి నేను కూడా ఎల్లమ్మగూడెం ఊళ్ళకు కూడా రాను. నా భార్య కానీ నేను కానీ ఇద్దరం రాకుండానే 11వ తారీఖు రోజు వస్తాం. దయచేసి మీరు ఈ దాన్ని పెద్ద చేయొద్దు. ఏదో మంత్రి గారిని బదనాం చేద్దామని చెప్పి, మంత్రి గారి మీద బురద చల్లుదామని చెప్పి, మంత్రి గారిని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఈ రాజకీయ పబ్బం గడుపుకునే వీళ్ళందరూ కూడా ఈ ఆరోపణలు చేయడం, ఇట్లాంటివి చేయడం ద్వారా వాళ్ళ వ్యూస్ వస్తాయని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరీ ఘోరంగా వల్గర్గా మాట్లాడడం జరుగుతుంది. మీకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించాలి. మూత్రం తాగించడం అనేది అసలు జరిగే పైన ఎందుకు తాగిస్తారు? ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అభ్యర్థి మహిళ కిడ్నాప్ చేస్తే మహిళని కిడ్నాప్ చేసినంటే నమ్ముతారు. ఇప్పుడు నేను కిడ్నాప్ చేసినా, యాదగిరిని కిడ్నాప్ చేసినా అని చెప్తున్నారు. యాదగిరిని కిడ్నాప్ చేస్తే మహిళ వచ్చి నామినేషన్ వేస్తుంది. ఆ మాత్రం నాకు రాజకీయ పరిజ్ఞానం లేదా?
తీసుకుపోతే ఇద్దరిని తీసుకుపోమని చెప్తారు ఎవరైనా. కానీ నేను అట్లాంటి పని చేసేవానికి కాదు కాబట్టి వాళ్ళు కావాలని నా మీద బురద జల్లి నన్ను ఈ గ్రామంలో అభివృద్ధి జరిగింది. భూపాల్ రెడ్డికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 80 ఓట్లు మాత్రమే వచ్చినాయి. 864 ఓట్లకు 80 ఓట్లు మాత్రమే వచ్చినాయి. దానితో ఆయన నా మీద కక్ష పెంచుకోవడం జరిగింది. ఈ గ్రామమే కాకుండా ఆరగూడెం, గోదావరిగూడెం, మామిడాల, యాపలగూడెం గ్రామాలలో నా ప్రభావం ఉంటుంది. నేను పోతే ఓటర్లు ప్రభావితం అవుతారు. వాళ్ళందరూ కూడా నేను ఏదైనా మాట ఇస్తే తప్పనని చెప్పేసి వాళ్ళకు నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ దాన్ని ఫాలో అవుతారని చెప్పేసి ఈ అప్రతిష్ట పాలు చేయడం జరిగింది. సరే, ఊరు అభివృద్ధి కోసమే ఏకగ్రీవ అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం కొన్ని శక్తులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ తన గెలుపు ఖాయమని కూడా సందీప్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఎల్లమ్మగూడెం గ్రామం 1200 మంది జనం, 863 మంది ఓటర్లు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇక్కడ సార్వత్రిక ఎన్నికల పోరును తలపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. ఆయన చిత్రహింసలకు గురి చేసి భయపెట్టారనేటువంటి ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పు బ్రదర్, ఏం జరుగుతుంది మీ గ్రామంలో? బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారని, రాజకీయ కుట్రలకు తెరలేపారని అంటారు. ఏం నిజమేనా ఇదంతా? అలాంటిది ఏది లేదు సార్. సందీప్ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలో మంచి అభివృద్ధి చేసిండు, మంచి ఇల్లులు కట్టించిండు. ఇంకా ఏదైనా ప్రజల సమస్య ఉన్నా రాత్రి అనక పగలనక అన్ని అభివృద్ధి పనులే చేసిండు. కానీ వేరే వాళ్ళనైతే అన్యాయం చేయలేదు సార్ ఇంతవరకు అయితే. గతంలో ఏం జరిగింది కానీ ఇప్పుడు అయితే మాకైతే ఏం అన్యాయం చేయలేదు. మేము అందరం అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్నాం సార్. దేవీ నవరాత్రి ఉత్సవాల గిట్ట మేము అన్నదమ్ములు వాళ్ళు మేము అందరం కలిసి ఒక దగ్గరే భోజనం చేస్తాం, ఒక దగ్గర తిని ఒక దగ్గర పండుకున్నాం. బీసీ రెడ్డి అనేది కుల విభేదం మా ఊర్లో లేదు సార్. అన్ని బావ బామ్మార్ది అట్లా అనుకొని పోతాం సార్. మీకు అలాంటి దుష్ప్రచారాలు ఏం సార్, ఇవి అన్నీ అవాస్తవం సార్, ఏదో సృష్టించినవి ఇవన్నీ. ఇది సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడానికే ఇదన్నీ చేస్తారు సార్. యాదగిరిని కిడ్నాప్ చేశారు, ఒక దగ్గర భయపెట్టారు, కత్తులతో బెదిరించారు, నోట్లో మూత్రం దాపించారంటారు. ఎంతవరకు వాస్తవం ఇదంతా అబద్ధం సార్. ఆయన న్యూస్ లో చెప్పింది సార్, ఒక వీడియో రూపంలో. నేను దోస్తులు అమ్మడి పోయినా, నేను హైదరాబాద్ లో ఉన్నా, నాగమని నేను ఏడికి పోలేదు, ఇక్కడనే ఉన్నా అని కూడా లైవ్ ఇచ్చింది సార్. అబద్ధం సార్, అంతా అవాస్తవం. అట్లా జరగలేదు సార్. కాకపోతే ఆయన ఎంపీటీసీకి ఇవ్వమని, మా భార్యకి జాబ్ ఇవ్వమని అని జరిగి ఆ సంభాషణలో ఆయనకు ఫోన్ చేయడం కూడా జరిగింది. ఆయన మాట్లాడి నాకు ఎంపీటీసీ ఇవ్వండి, మా భార్యకు జాబ్ ఇవ్వమని చెప్పింది సార్. అది జరిగిన సంగతి సార్. అలాంటిది ఏం లేదు సార్ ఈ ఊళ్ళో. మీ గ్రామంలో ఎప్పుడైనా ఇట్లా లొల్లిలైనా ఇక్కడ? మాకెన్నడూ లేదు, మాకెన్నడూ లేదు. మేము మాకు ఒక కొడుకోరిగా మేము తల్లులోలిగా తిరిగినాం. మాకు నొప్పి వచ్చినా పట్టించుకుంటుండు, మాకు రోగం వచ్చినా పట్టించుకుంటుండు. నాకు ఇల్లు కట్టించిండు, ఆయన సొంతం డబ్బులు పెట్టి నాకు ఇల్లు కట్టించిండు. నేను పేదదాన్ని, ఊళ్ళకల్లా ఇంత లోతు నా లోతు గుంట బుడ పోసి నాకు ఇల్లు కట్టించిండు. ఇల్లు ఆడ ఉంది, ఇల్లు ఫోటో తీరి. మాకు ఆనాటిది గోల లేదు, పంచాయతీ లేదు. ఇప్పుడు వచ్చి యాదగిరి పెట్టింది మాకు గోల. చెప్పండి బ్రదర్, బీసీలు ఇక్కడ నిలబడ్డందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఇక్కడ వినబడతాయి. ఇట్లా ఏమంటారు? ఇది అవాస్తవం సార్. ఇది మొత్తం చేసింది ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, మాజీ మన ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు, వాళ్ళు కోమటిరెడ్డి మీద ప్రతిపక్షంగా తీర్చుకోవాలని, వాళ్ళు కక్ష తీర్చుకోవాలని చేస్తున్నారు తప్పించి ఇదంతా అవాస్తవం పుట్టించారు. ఇప్పుడు యూరిన్ దాపించింది అనేది, కిడ్నాప్ చేసింది అనేది ఎంత అవాస్తవం పుట్టించారు, మొత్తానికి పుట్టించారు ఇదంతా. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితేంది, మాజీ ఎమ్మెల్యే అయితేంది, వీళ్ళందరూ పుట్టించినారు. మేము ఇంతమంది ఉన్నాం సార్, దగ్గర మా బీసీలో ఇంతమంది ఉన్నాము. అలా చేస్తే మేము ఊరుకుంటాం సార్? మేము మనుషులం కాదా? మేము ఉండేది ఎల్లమూడ ఉండేది, మేము మనుషులం కాదా? అట్లా చేస్తే మా బీసీ ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థిని అలా చేస్తే మేము ఊరుకుంటామా? అమ్మ చెప్పమ్మా, ఎట్లా ఉండేది మీ దగ్గర? యాదగిరి ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఆయనకు నిజంగా ఆయన చెప్పే అని నిజమేనా? ఏది లేదు సార్. మా ఊర్లో ఎప్పుడైనా అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, అక్క, అమ్మ అనుకుంటా ఉండేట వాళ్ళం. మా ఈ 7 కులాలు ఇక్కడ ఈ గ్రామంలో. ఎంతకైనా మాకు మంచిగా చేసే వ్యక్తినే భావిస్తాం, కానీ లేకుంటే ఈ చెడు చేసే వాళ్ళనైతే చేయించాం కదా సార్. మేము చేయించాం. మాకు ఏదైనా మంచిగా చేసిండు సందీప్ అన్న.
ఎక్కడనైనా మాకు ఏ ఆపత వచ్చినా ఏ శాపత వచ్చినా ఏ రాత్రి అయినా ఏ పగులైనా అన్నా నాకు ఈ బాధ వచ్చిందంటే ఆదుకుంటాడు. నా భర్త 2 years బ్యాక్ చనిపోయినప్పుడు నా స్పాట్లో చనిపోయిండు. అదే నా భర్త చనిపోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీలోనే ఉండు, 3వ వార్డు మెంబర్గా ఉండు. వార్డు మెంబర్గా ఉన్నప్పుడు భూపాల్ రెడ్డి కానీ వాళ్ళ తరపున ఎవరైనా వచ్చి ఆదుకోవాలన్నా సార్, ఆదుకోవాలి, చూడాలి, సహాయం చేయాలి. అదే సందీప్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడి ₹1,00,000 ఇప్పియడం జరిగింది. ఎమ్మటినే 2 రోజులకు తెచ్చి నా ఇంటికి తెచ్చి ఇచ్చిండు. అదే టీఆర్ఎస్ వార్డు మెంబర్గా ఉన్నప్పుడు సహాయం చేయొద్దా? ఏం చేయలేదు. అదే నాకు భర్త చనిపోయిన కానించి 2 years నుంచి నా భర్త చనిపోయిన కానించి మావయ్య నాకు ఇది కావాలి అది కావాలని ఎమ్మటినే ఆదుకుంటుండు. ఒక భర్త చనిపోయిన ఆడదాన్ని చాలా సులకనగా చూస్తారు. అదే కులం భేదం ఏది లేకుండా ఈ మావయ్య నాకు అండగా ఉంటుండు. 2 years నుంచి నాకు చాలా అండగా ఉంటుండు, ఏ భయం లేకుండా ఉంటుండు. రైట్. ఎల్లమ్మగూడెం కథ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. యాదగిరిని కిడ్నాప్ చేశారు, అతనిపై కత్తులతో దాడి చేశారనేటువంటి ఆరోపణలు వారు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులు మాత్రం అలాంటి పరిస్థితి లేదని, తాము ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాము, అలాంటి పరిస్థితి ఎప్పుడు తమ గ్రామంలో రాలేదనేటువంటి వర్షన్ అయితే ఇక్కడ వినిపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఎల్లమ్మగూడెం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్కడ బీఆర్ఎస్ నేత కిడ్నాప్ జరిగిందనేటువంటి అంశంపై కూడా ఇటు బీసీ సంఘాలు బీఆర్ఎస్ నేతలు అయితే పెద్ద ఉద్యమమే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ 863 మంది ఓటర్లకు గాను బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఎలక్షన్ల రోజు అక్కడ ఆ ప్రాంతాన్ని అతి సమస్యాత్మక ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు కూడా పోలీసు యంత్రాంగం అయితే సిద్ధమైంది. ప్రస్తుతం అయితే మనతో పాటు సిఐ కొండలరెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, చూస్తూ ఉన్నాం ఎల్లమ్మగూడెం కిడ్నాప్ వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీసీ నేతలు కూడా ఈ ఇష్యూని కూడా సీరియస్గా తీసుకున్నారు. అక్కడ ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల సందర్భంగా? ఈ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు నామినేషన్కి సంబంధించి మేము అక్కడ ఒక క్లస్టర్గా ఎల్లమ్మగూడెంలో ఒక క్లస్టర్ ఉంది, నామినేషన్ సెంటర్ అక్కడ ఉంది. దానికి సంబంధించి మేము బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. మాకు ఎల్లమ్మగూడెం అనేది ఇంతకుముందు కూడా క్రిటికల్ విలేజ్, అది మాకు క్రిటికల్ విలేజ్ కాబట్టి దానికి సరిపోయిన మేము బందోబస్తు చేసుకున్నాము. ఈ కిడ్నాప్ వ్యవహారం ఏదైతే నకరికల్లో జరిగిందని ఆరోపణ చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మేము ముందు జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ పికెట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా ఫ్రీగా నిర్భయంగా ఓటు వేయడానికి సరిపోయినంత బందోబస్తు చేసుకున్నాం. సార్, గ్రామ పంచాయతీ అంటే గ్రామంలో కూడా కొంత ఇటు ఓటర్లకు సంబంధించి కొంత భయాందోళన వాతావరణం అయితే సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లు అందరూ కూడా ఎలాంటి భయానికి గురి కావాల్సిన అవసరం లేదు. అంత నిష్పక్షపాతంగా మీరు ఓటు హక్కును మీరు వినియోగించుకోవచ్చు. దానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది ఎస్పీ ఆధ్వర్యంలో. అంటే ఎన్నికల సందర్భంగా అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించారు కదా, అక్కడ ఎటువంటి నిఘా ఉండబోతుంది? అక్కడ సీసీ కెమెరాస్ అనేది ఏర్పాటు చేయలేదు. అవసరం ఉంటే ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవసరం ఉంటే మేము అది కూడా చేస్తాం. ప్రస్తుతానికైతే అటువంటి అవసరం ఏం లేదు. ఆఫీసర్స్ పెట్టాలని చెప్పేసి 100% చేస్తామండి. అంటే ప్రస్తుతం అయితే బీసీ సంఘ నేతలు ఎక్కువగా అక్కడ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ ఓటర్లకు సంబంధించి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? ఎందుకంటే అక్కడ ప్రలోభ పెట్టే అవకాశం జరుగుతుందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. ఏం చెప్తారు? అటువంటిది ఏం లేదంటే అందరూ పబ్లిక్ కూడా మేము అందరికి ఇంతకుముందు కూడా అన్ని విలేజ్ల్లో మేము మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అందరూ ఫ్రెండ్లీ అండ్ ఫ్రీగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇది మొత్తానికైతే ఎల్లమ్మగూడెం వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఇటు ఓటర్లకు సంబంధించి ఇటువంటి ప్రలోభాలకు గురి కాకుండా కూడా ఇటు అన్ని జాగ్రత్తలు చేపడతామన్నామని కూడా చెప్తా ఉన్నారు. శాంతియుత వాతావరణంలో అక్కడ ఓటింగ్ జరిపించేందుకు కూడా ఇటు సిద్ధంగా ఉన్నామని కూడా కొండలరెడ్డి చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ